అది భౌతికమైనదైనా ఆత్మీయమైనదైనా నీ విశ్వాసము చొప్పుననే నీకు కలుగుతుంది. నేను చెప్పాల, వాక్యం చెప్పింది. ఇది పాఠం. మొదటి పాఠం, వేషధారణని ఒప్పుకోడు. నేను భక్తుడిని, పక్కన వాళ్ళంతా ఎదవలు అనేటువంటి వ్యవహారంలో ఉండేవాడిని దేవుడు ఒప్పుకోడు. ఇదంతా పరిసయ్య జాతి, ఆకులు గల అంజూరపు చెట్ల జాతి. ఇది మొదటి పాఠం. అయితే రెండో పాఠం ఏమి నేర్పాడు అక్కడ? విశ్వాసముతో ప్రార్థించు, ప్రార్థించినది పొంది ఉన్నానని విశ్వసించు, సందేహం పెట్టుకోవద్దు. నీవు విశ్వసించిన దాని ప్రకారం ప్రతిదీ నువ్వు పొందుతావు. కొంతమంది భలే విశ్వాసం ఉంచుతారు. ఏమన్నా తెలుసా? ఉన్నయన్నీ పోయినట్టు, దీపం ఆరిపోయినట్టు, ఆ బాగలేక మూలుగుతున్నాడు చచ్చినట్టు, పిల్లలు పరీక్ష ఫెయిల్ అయినట్టు, పోతుంటే యాక్సిడెంట్ అయినట్టు, అవ్వంగానే లేదు. నాకెందుకో ఫస్ట్ నుంచి నేను అనుకుంటానే ఉండవా? అదే జరిగింది. అంత రివర్సు. అన్ని దరిద్రపై విశ్వసించి ఊహించుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా కానీ ఖాళీ దొరికిందంటే చాలు ఇక అంత రివర్స్లో ఊహించుకుంటాడు. నేను చెప్తున్నాను, అదే జరిగింది. ఎప్పుడు కూడా అట్లా వ్యతిరేక ఫలాలని ఎన్నడూ కూడా చూడొద్దు. దేవుడు నీకు ఇచ్చినంతలో ఆశీర్వాదకరమైన ఉన్నత ఫలాలను చూడు, వాటిని స్వతంత్రించుకో. దేవుడు కృపనిస్తాడు. ఓకేనా? వాళ్ళ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి.